హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమితా తేడు వ్లాగ్స్. ఇదైతే నేను సాటర్డే రోజు తీసినటువంటి వ్లాగ్. నేనైతే మార్నింగే సాటర్డే రోజు తప్పకుండా కూడా దేవుడికి అయితే పూజ చేసుకుంటాను. మిగతా రోజులలో కొంచెం అటు ఇటు అయినా కూడా సాటర్డే తప్పకుండా ఉంటుంది. అండ్ ఇంకా ఎవ్రీ సాటర్డే బ్రేక్ఫాస్ట్ కూడా యాజ్ యూజువల్గా ఈ గోధుమ రవ్వ ఉప్మానే ఉంటుంది. యాక్చువల్గా మేము ఈసారి కొంచెం లావటి రవ్వ తీసుకొని వచ్చాము. అంటే అదే గోధుమ రవ్వ ఉప్మా కోసం అని. కాకపోతే ఈసారి లావు ఉంది. అది టేస్ట్ అయితే బాగానే ఉంది. కొద్ది రోజుల పాటు అసలు చేయలేదు. ఇంకా తర్వాత మళ్ళీ వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి అయితే చేయడం స్టార్ట్ చేశాను. బట్ చాలా బాగుంది టేస్ట్. సో ఇంకా ఈరోజు సాటర్డే రోజు అయితే నేను మార్నింగే వర్క్కి అయితే వెళ్తూ ఉన్నాను. నేను సాటర్డే సండేస్ అయితే నేను మార్నింగ్ టైం వెళ్తాను. యాక్చువల్గా ఎందుకు అంటే రిమైనింగ్ డేస్ మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ టైంలో పిల్లలను మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి, అంటే నేను ఆ టైంలో మాత్రం ఈవినింగ్ టైం వెళ్తాను కదా. సో సాటర్డే సండే మాత్రం మార్నింగ్ వెళ్తాను. అండ్ మిగతా రోజులలో ఒక 2 days ఆఫ్ తీసుకుంటాము. ఎందుకంటే అమెరికాలో 5 days మాత్రమే వర్క్ చేయాలి. అంటే అమెరికన్స్ అయితే 7 days చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేనైతే జాయిన్ అయినప్పుడు ఏవైనా 2 days లీవ్స్ చెప్పమని అడిగారు. సో అందువలన నేను 2 days నార్మల్ డేస్లలో చెప్పేసి వీకెండ్సే వర్క్ చేస్తాను అని చెప్పాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మిగతా డేస్లలో ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. వీకెండ్ ఎలాగో మా హస్బెండ్ ఆఫీస్ ఉండదు కాబట్టి నాకు కూడా ఇలా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు అనేసి నేనైతే వీకెండ్ ఒప్పుకున్నాను. బట్ నార్మల్గా ఓకే ఉన్నారని అప్పుడప్పుడు మాత్రం చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా సాటర్డే సండేనే కదా అందరం ఫ్రీగా ఉండేది. బట్ అప్పుడు వెళ్ళాలి అంటే బట్ రిమైనింగ్ డేస్లో చాలా వరకు హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే వర్క్, ఆఫీసు, మీటింగ్స్ అవన్నీ. బట్ ఇంకా ఈ రోజు ఏవి ఉండవు కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా వెళ్ళేయచ్చు. అండ్ నాకు అట్లా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇంకా అందుకోసమే వీకెండ్స్ అయితే చేస్తాను అని చెప్పేసి అన్నాను. అంటే నేను జాయిన్ అయినప్పుడే అలా చెప్పాను. అప్పటి నుంచి అలానే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 to ఆఫ్టర్నూన్ 2:30 వరకు. సో ఇంకా ఇప్పుడైతే 2:30 అలా అవుతూ ఉంది. ఈ రోజు అయితే మేము మసాలా మార్ట్ వెళ్దాం అనుకున్నాము. అంటే అదే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్, వాటి పేరు వచ్చేసి ఇక్కడ మసాలా మార్ట్. డిఫరెంట్ పేర్లు ఉంటాయి. కాకపోతే మన ఇండియన్ గ్రాసరీస్ అవన్నీ దొరుకుతాయి చూసారా, అది. సో ఇంత అట్లయితే వెళ్దాం అనుకున్నాము. సో ఇంత ఏంటి అంటే మేము ఇంటికి వెళ్తే మళ్ళీ రామండి. ఎందుకంటే ఇంత చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2:30 వరకు ఇక్కడ ఉంటాం కాబట్టి వెళ్ళడానికి ఏదన్నా ఒక సినిమా చూడడం రానియండి, లేదంటే షోస్ పెట్టుకొని చూడడం, ఇంకా అలానే టైం అయిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళాలనిపించదు. సో ఇంత అందుకోసమే నేనేంటి అంటే ఇంత మార్నింగే కొంచెం క్యాబేజీ ఫ్రై చేశాను. సో ఇంత మా హస్బెండ్కి చెప్పాను, ఇంత బాక్స్లో తీసుకొస్తే ఇంత అటు నుంచి అటే వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ 4:30కి అలా చీకటి పడుతూ ఉంది. అండ్ ఇంకా అదంతా కూడా మెయిన్ హైవే మీద అలా రాబట్టి ఇంత ఎందుకులే అని చెప్పేసి అయితే మేము త్వరగానే వెళ్ళేసి వస్తాం అన్నట్లు. సో ఇంత మేమైతే వెళ్ళే దారి లోపల ఇంత ఏటీఎంకి అయితే వెళ్ళాము. యాక్చువల్గా అమెరికాలో ఏటీఎంస్ అండి ఇలా ఓపెన్గానే ఉంటాయి. మన ఇండియాలో ఏటీఎంస్ అయితే ఒక రూమ్ ఉంటుంది, దాని ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అండ్ అంటే ఏటీఎంస్ అంటే మన దగ్గర డిఫరెంట్గా ఉంటాయి కదా. బట్ అమెరికాలో మొత్తం కూడా ఓపెనే ఉంటాయి ఏటీఎంస్ అనే రాదు అసలు. అమెరికాలో ఎక్కడ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ పనిచేయడం అయితే నేను ఇక్కడి వరకు చూడలేదు. ఏ పెద్ద స్టోర్స్ రానియండి, ఎలాంటి వాటి దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్ అనే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు ఇక్కడ. ఏటీఎంస్కి రానియండి, బ్యాంకుకి రానియండి, ఇంకా ఎలాంటి వాటికైనా కూడా ఎవరు కూడా సెక్యూరిటీ గార్డ్ అయితే ఉండరు. సో ఇంత మేమైతే ఇంత వెళ్ళేదారిలో అయితే పెప్సీ అండ్ కొన్ని చిప్స్ రావాలి అంటే అయితే తీసుకున్నాము. ఇంత ఏదైనా కూడా ఫస్ట్ వీడికే రావాలి మొత్తం కూడా. ఇంత వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటే అసలు ఇవ్వట్లేడు. సరేలే ఇంత ఆపి మనమైనా ఇద్దాము అంటే నా హైవే మీద అసలు మనం కార్లు ఆపలేము. సో ఇంత వాడి చేతిలోకి వెళ్ళింది, వాడే మొహం మార్చుకొని కూర్చున్నాడు పాపం. ఇంత అటో ఇటో చేసి లాస్ట్కి అయితే ఇచ్చాడు. సో ఇంత మేమైతే మా దగ్గర నుంచి వచ్చేసి ఇది 25 miles అలా ఉంటుందండి. మేము అంత దూరం వెళ్ళాలి. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు అక్కడ ఉంటున్నారు అన్నారు. యాక్చువల్గా మనం కంపెనీస్ వచ్చేటప్పుడే చెప్తారండి, అంటే మనం ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి. తర్వాత మనం వెళ్ళొచ్చు వేరే చోటికి రావాలి అంటే. రాకపోతే ఏంటంటే మనకి ఇచ్చేటటువంటి శాలరీస్కి, మనకి ఇచ్చేటటువంటి ఏరియాకి స్ట్రక్టుగా సెట్ అవుతుంది. మనం ఇంత అలా వెళ్ళామనుకోండి అసలు ఏమాత్రం కూడా మంచి సేవ్ అవ్వవు. మనం వచ్చింది ఎందుకు అందుకోసమే కాబట్టి అలా అయితే ఎవరు కూడా వెళ్ళరు. కంపెనీ ఎక్కడిస్తే అక్కడే ఉంటారు. సో ఇంకా మేమైతే ఇక్కడ ఇండియన్ స్టోర్స్ వచ్చాము. కావాల్సినటువంటి గ్రాసరీస్ అన్ని కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ అన్ని కూడా ఉంటాయండి. అంటే ఇండియాలో కూడా మనం చూడనివి చాలా కూడా చూస్తాము. ఎందుకు అంటున్నాను అంటే యాక్చువల్గా మనం ఓన్లీ కూడా సౌత్ ఇండియన్ డిషెస్ తింటాము. అండ్ నెక్స్ట్ మన ఊర్లో ఏవైతే దొరుకుతాయి, లేదు అంటే మన టౌన్లలో ఏవైతే దొరుకుతాయో మోస్ట్లీ మనం అవే తింటాము. ఇంకా మనకు అట్లనే అలవాటు. బట్ ఇక్కడ ఏంటి అంటే
సౌత్ ఇండియన్స్ అండ్ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఉంటారు కదా. నార్మల్గా మనం ఇండియాలో అయితే మోస్ట్లీ నార్త్ ఇండియన్ డిషెస్ అంటే అంత షాప్కి వెళ్ళి నార్త్ ఇండియన్స్ ఏవి కొనుక్కొచ్చుకోము. బట్ ఇక్కడ స్టోర్స్ లోపల అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ట్రై చేస్తాం తప్పకుండా. నేను నార్మల్గా మనం ఎప్పుడు చూడని వెజిటేబుల్స్ రానియండి, ఎప్పుడు చూడని కూరగాయలు అలాంటివి కూడా నేను చాలా చూశాను ఇక్కడ. ఎందుకు అంటే ఫ్రూట్స్ కూడా అలా చాలా. ఎందుకంటే నార్మల్గా స్టోర్స్లో ఓన్లీ మనమే ఉండం కదా, అంటే మనమే రాము. నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా దొరుకుతాయి. అండ్ ప్రతిదీ కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఒకటే ప్రోడక్ట్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పన్నీర్ అనుకోండి, దాని లోపల డిఫరెంట్ బ్రాండ్స్ చాలా ఉంటాయి. సో ఇంత మేమైతే ఈ రోజు వెళ్ళాం కానీ ఎందుకు అండి స్టాక్ అయితే అసలు ఎక్కువ లేదు, చాలా తక్కువ స్టాక్ ఉంది ఈసారి. లోపల ఉన్నటువంటి ఫ్రోజన్ ఐటమ్స్ అవన్నీ అయితే అన్ని తీసేశారు. నాకు తెలిసి డేట్ అయిపోయిందేమో అందుకోసమే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ స్టోర్ లోపల మాకు ఇక్కడ ఇది ఒక్కటే ఉందండి స్టోర్, ఇంకా వేరే స్టోర్స్ ఏవి కూడా లేవు. ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంతే అన్నట్లు. మాకు బయట వేరే చోట రైస్ నార్మల్గా $20 అలా ఉన్నది, అంటే ఇక్కడ $38 ఉంది. సో అది చాలా ఎక్కువ, అసలు అందరూ ఆశ్చర్యపోతారు మరి అంతనా అని చెప్పేసి. ఇక్కడ ఎక్కువ మన ఇండియన్స్ ఉండరు కదా, ఇంకా అందువల్ల ఏంటి అంటే ఇక వాళ్ళు ఎంత పెడితే అంతే లాగా. అందుకోసమే మేము ఈ మధ్యన కొంచెం వేరే టౌన్కి వెళ్ళినప్పుడు తెస్తున్నాము రైస్ అవన్నీ, రైస్ గోధుమ పిండి అలాంటివి. ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ రానియండి చిన్న థింగ్స్ మాత్రం మేము ఇక్కడే తెచ్చుకుంటాం. ఎందుకంటే అంత దూరం వెళ్లేలోపు ఇంకా వీళ్ళతోటి పెద్ద టార్చర్ అన్నట్లు. సో ఇంకా ఫస్ట్ అయితే డ్రింక్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి చిప్స్. ఇంకా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఎండింగ్ వరకు ఇంకా ఏదో ఒకటి ఉంటేనే కాస్త ఇంకా మేనేజ్ అవుతారు. సో ఇంక ఇవన్నీ కూడా మేమైతే తీసుకొని వచ్చామండి. సో ఇంకా నేనైతే ఇక్కడ నెక్స్ట్ అయితే తీసుకొచ్చుకునే అన్ని కూడా సర్దుతూ ఉన్నాను. నేను ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్స్ తీసుకొస్తామండి వెజిటేబుల్స్. అదే చెప్పారు అది ఇంకా ప్రతిసారి వెళ్ళలేమని చెప్పేసి ఎక్కువ ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకొస్తాము, కొన్ని మాత్రం నార్మల్వి తీసుకొని వస్తాము. ఇంకా నార్మల్ మేము ముందు వండేసి ఇంకా ఫ్రోజన్వి తర్వాత వండుతాము. మేమైతే అమెరికాకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా మొదటిసారి అండి డ్రోన్ కూడా తీసుకొని రావడం. ఇన్ని సంవత్సరాలలో అసలు ఎన్నడూ కూడా తీసుకొని రాలేదు. ప్రతిసారి కూడా వెళ్ళి అండ్ అక్కడ పట్టుకొని మొత్తం అంటే బిల్లిని దగ్గరకు వచ్చేసి తీసి మళ్ళీ అక్కడ వేస్తాం అన్నట్లు. బట్ ఇంకా ఈసారి మాత్రం మొత్తానికి అయితే తీసుకొని వచ్చాము ఇన్ని సంవత్సరాలకి. సో ఇంత వచ్చిన వెంటనే కూడా కొంచెం ఇంత టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. ఎంత అనుకున్నా కూడా మనము అంటే డాలరే రూపాయి అది ఇది కంపారిజన్ ఎంత కాదు అనుకున్నా కూడా అసలు డ్రోన్ కూడా అలాంటి వాటికి అంత మనకు అస్సలే పెట్టాలి అని అనిపించదు. ఎందుకు అంటే అది నార్మల్గా ఒక్కటే కట్ట $7, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే $560 ఒక్కటి అన్నట్లు. సో ఎందుకంటే మిగతా వాటికి వేటికి పెట్టినా కూడా అంటే అంతకంటే ఎక్కువ రేటు ఉన్నాయి చాలా ఉన్నా కూడా, ఎందుకు దీనికి నాకు ఎప్పుడు పెట్టాలనిపించేది రాదు. బట్ ఇంత మొత్తానికి అయితే ఈ రోజు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా నాకైతే ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఒక బంగారం లారని అనిపిస్తుంది. ఇదైతే నార్మల్గా మా ఊర్లలో అమ్మడానికి వస్తే $2 $3 ఉండేది. ఇప్పుడు మరి ఇంత ఇదనే రాదులేండి. కరివేపాకు రానియండి, డ్రోన్ కూరనే రానియండి, కొబ్బరికాయలు రానియండి, ఇలాంటివి ఏవి కూడా నాకు అస్సలు కొనాలి అనిపించదు. ఎందుకంటే మొదటి నుంచి అవన్నీ కూడా ఫ్రీగా చూసి ఈవెన్ చెప్పాలి అనుకుంటే రైస్ కూడా మేము ఎప్పుడైనా కూడా ఇండియాలో రైస్ కొనే వాళ్ళమే కాదు, ఇక్కడ అంత పెట్టి కొంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంకా డ్రోన్ కూరని అయితే ఒలుచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. నైట్ డిన్నర్ లోపలికి అయితే చపాతీ విత్ టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.